సో ఇంకా కాలేజ్ లైఫ్లో మీరు బాగా ఎంజాయ్ చేసినవి ఫస్ట్ లవ్ క్రష్ Wow. Well, I had a girlfriend in school in HPS. మై గాడ్ And yeah, I was in ఏ స్టాండర్డ్ స్కూల్ అంటే ఏ క్లాస్ ఉంటుంది 11th. +1 ఓకే 11th. So 11th is okay le. నేను అదే అనుకుంటున్నా మీరు ఏ 5th 6th అలా ఏం చెప్తారా 5th 6th లేదు అంత ప్రోగ్రెస్ అవ్వలేదు లేండి. ఓకే And yeah, I had a girlfriend in college. Okay. US లో చదువుతున్నప్పుడు లాంగ్ టైమ్ girlfriend. ఏది బాగుండేది లైక్ +1లో అంటే అప్పుడప్పుడు ఇంకొంచెం బాగుంటుంది కదా అప్పుడా కాలేజ్లోనా ఆఫ్టర్ దాట్ No, my first true love was in college only in the US. Okay. Yeah, US. చాలా దూరంగా మా ఫ్యామిలీ నుంచి దూరంగా. అందుకే ట్రూ లవ్ No. It's well, we have fond memories. I'm still friends with her. ఓకే Yeah, she's ప్రపోజ్ చేశారా మీరు చేయలేదా ట్రై చేసామండి కానీ కుదరలా ఎందుకంటే లైక్ తన అమెరికాలో ఉంది. ఓకే సో నేనేమో ఇండియాకి వచ్చి యాక్టర్ అవ్వాలని తనేమో అమెరికాలో ఉండి లాయర్ అవ్వాలని. ఓ సో అది కొంచెం క్లాష్ అయింది. ఇద్దరి దారులు వేరు ఇద్దరి కాబట్టి ప్రొఫెషనల్ దారులు బాగా వేరైపోయినాయి. ట్రై చేసాము కానీ కుదరలేదు. ఓకే We had to, but we are friends. And she's got a wonderful life in the US now. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా ఎవరినైనా చూస్తే ఇప్పుడు అనిపిస్తుందా లైక్ క్రష్ భలే ఉన్నారు ఈ యాక్టర్ అది సరిపోదండి మాకు అలవాటు అయిపోయింది. అలవాటు ఏమైపోయిందంటే జస్ట్ లుక్స్ మీద పడే ఛాన్స్ లేదు అసలు. జస్ట్ లుక్స్ మీద పడే ఛాన్స్ అంటే యా యుల్ ఐఎమ్ ఎట్ దట్ స్టేజ్ వే ఐ జస్ట్ లుక్ ఫర్ సంథింగ్ మోర్ రైట్ నౌ బికాస్ వీ కాన్స్టెంట్గా వీఆర్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ పీపుల్ అండి సో I'll be honest with you, because we are surrounded so much by beautiful people don't affect us very easily. సో మల్టీ స్టారర్స్ ఇప్పుడు ఎక్కువ హిట్స్ కొడుతున్నాయి అలా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ ఫేవరెట్ యాక్టర్తో కానీ ఇంకెవరైనా అలా మల్టీ స్టారర్ ఏదైనా చేద్దామని ఇంట్రెస్ట్ ఉందా? తప్పకుండా చేస్తాను. అసలు నాకు బాగా ఇష్టం యాక్చువల్గా. ఎందుకంటే కొత్త టైప్ ఆఫ్ కథలు వస్తాయి మల్టీ స్టారర్స్ గురించి ఆలోచిస్తే. కానీ ఎక్కువ రాయట్లేదు. ఎక్కువ మన తెలుగులో మిగతా లాంగ్వేజెస్తో పోలిస్తే కొంచెం తక్కువే రాస్తారు మల్టీ స్టారర్స్. ఎందుకో మరి అది నాకు తెలీదు. బట్ ట్రెండ్ కొంచెం పెరిగింది ముందు కన్నా. ఒక 10 సంవత్సరాల కన్నా అట్లీస్ట్ నౌ యూ హ్యావ్ ఒక వెంకటేష్ బాబా, పవన్ కళ్యాణ్, వెంకటేష్ బాబా, మహేష్ బాబు ఇలా చేస్తున్నారు. సో కానీ ఇంకా ఎక్కువ రావాలన్న కోరిక. అంటే ఇప్పుడు ఈ మల్టీ స్టారర్స్ చేసింది ఎక్కువ వెంకటేష్ బాబు అనుకుంటా. దెన్ ఇప్పుడు ఓకే చిన్మయ మొన్న కార్తీతో చేశాడు.